తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు ఫిలిం ఛాంబర్లో హెల్త్ క్యాంపు జరిగింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు, హీరో విశ్వక్సేన్ ఈ క్యాంపును ప్రారంభించారు. రోజు ఒత్తిడి మధ్య గడిపే ఫిలిం జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఇలాంటి క్యాంపులు ఉపయోగపడతాయని దిల్రాజు, విశ్వక్సేన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టార్ హాస్పిటల్స్ కలిసి ఈరోజు జర్నలిస్ట్ మిత్రుల గురించి హెల్త్ క్యాంపు ఛాంబర్లో పెట్టారు. అది నేను అండ్ విశ్వక్సేన్ అండ్ భాస్కర్ రెడ్డి గారు సిఇఓ ఆఫ్ స్టార్ హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేశాము. జర్నలిస్ట్ మిత్రులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ప్రెస్ మీట్లని, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ లేట్ నైట్ వెళ్తారు కాబట్టి హెల్త్ జాగ్రత్త. ఈ టీఎఫ్జేఏ కండక్ట్ చేస్తున్న ఈ హెల్త్ చెకప్ది అందరూ పార్టిసిపేట్ చేసి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు అందరూ మాకు చాలా అవసరము, మిత్రులు ఉన్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టీఎఫ్జేఏ అండ్ స్టార్ హాస్పిటల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ని ప్లీజ్ జర్నలిస్ట్ అండ్ మీడియా మిత్రులు అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ చాలా ఇంపార్టెంట్, కొంచెం అందరూ ఎంత బిజీ ఉన్నా కూడా మేక్ యువర్ టైమ్ ఫర్ దిస్ క్యాంప్. అండ్ ఐ అప్రిషియేట్ స్టార్ హాస్పిటల్ వాళ్ళు తీసుకున్న ఈ ఇనిషియేటివ్కి కూడా వీ అప్రిషియేట్ యూ. అండ్ మీడియా మిత్రులనే కాదు, ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్. కొంచెం ఫర్ ద ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితికి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం జర్నలిస్టులందరికీ ఎవ్రీ ఇయర్ మనం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ 2025లో ఫిబ్రవరి 1 రోజు స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్టార్ హాస్పిటల్ భాస్కర్ రెడ్డి గారు సిఓఓ మనకి కోఆపరేట్ చేసే విధంగా, అలాగే పిఆర్టీఎం దీప్తి గారు కానీ, వాళ్ళకి మనం అసోసియేషన్ స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా భవిష్యత్తులో స్టార్ హాస్పిటల్కి ఎవరైనా అడ్మిట్ అయినా ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి భాస్కర్ రెడ్డి గారు తెలియజేస్తారు. ఈ ఆరోగ్యం పైన అవగాహన అనేది ముఖ్యంగా ఈ ప్రాణాంతకర వ్యాధులు, సూపర్ స్పెషాలిటీ వైద్యం ఏదైతే ఉందో దానిపైన అవగాహన లేదనేది ఒకటి ముఖ్యమైన విషయాన్ని ఈరోజు ఇలాంటి క్యాంపుల ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ విరివిగా ఇలాంటి కార్యక్రమాలు విభిన్న ప్రాంతాల్లో, విభిన్న కమ్యూనిటీస్కి టార్గెట్ చేస్తూ వాళ్ళలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి మైండ్లో వైద్యము, అట్లాగే సూపర్ స్పెషాలిటీ వైద్యము మనకు అందుబాటులో లేననేది అదొక అపనమ్మకం. సో వాటిని కూడా పటాపంచలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏంటి సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే, మనకి ఉదాహరణకి క్యాన్సర్ కానీ, లివర్ జబ్బులు కానీ ఇవాళ ఏదైతే మనకు అందుబాటులో వచ్చినాయో, అట్లాగే గుండె జబ్బులు కానీ, మనం ఎప్పుడు నాకేం కాదులే అనే ఒక ధీమాతోటి ఉంటాము. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ధీమానే ప్రాణాల మీద తీసుకురావటము, లాస్ట్ మినిట్స్లో మా దగ్గరికి హాస్పిటల్స్ లాంటివి పోవటంతోనే ఎర్లీ డిటెక్షన్ అనేది